ఒక మూగజీవి ప్రాణాలు కాపాడడానికి ఆ గ్రామ ప్రజలు ఎంతో కష్టపడ్డారు. కానీ చివరికి అది ప్రాణాలు కోల్పోగా దానికి అంత్యక్రియలు గ్రామస్తులు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కిష్టాపూర్ గ్రామంలో ఒక గోమాత మేతకు వెళ్లి వరిగడ్డితో పాటు వడ్లని కూడా తిని నానా అవస్థలు పడింది. దానికి గ్రామస్తులు అన్ని రకాల వైద్య ఏర్పాట్లు చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ గోమాతను గ్రామస్తులు భజనలు చేస్తూ గ్రామంలోని పురాతన హనుమాన్ మందిర్ వద్దకు తీసుకెళ్లి అంత్యక్రియలను నిర్వహించారు. జై శ్రీరామ్. ఈరోజు నిన్న మా గ్రామంలో ఒక ఆవు ఆంజనేయ స్వామికి వదిలిన 8 మా ఊళ్ళో 8 ఆవులు ఉన్నాయి. దాంట్లో ఒక ఆవు మరణించింది. దానికి గ్రామ పెద్దల సహకారంతో మరియు గ్రామం అందరూ కలిసి ఈరోజు అంత్యక్రియలు జరిపాము. ఆవుకు చిన్న ప్రాబ్లం ఏంటంటే అది వడ్లు తిన్నది. దాంతోపాటు కొందరు తెలియక ప్లాస్టిక్ దాంట్లో అన్నం వేసి అక్కడక్కడ ఊళ్ళలో వదిలేస్తారు. అది గోమాత కాబట్టి అది తెలియక తినేసింది. ప్లాస్టిక్ మొత్తం లోపల ఇంక్లూడింగ్ అయింది కాబట్టి దానికి ఎలాంటి డాక్టర్తో చూపించిన ఎలాంటిది మేము న్యాయం ఆవుకు చేయలేకపోయాం. ఆవు ఈరోజు నిన్న రాత్రి మరణించింది. ఈరోజు భజన కార్యక్రమంతో గ్రామ పెద్దల సహకారంతో అందరితో ఈరోజు చాలా బాధాకరం. మా ఊర్లో ఒక ఆవు చనిపోయింది. ఇంకా రేపు అలాంటి సంఘటన జరగకుండా గ్రామ పెద్దలు, గ్రామ అమ్మలు, అక్కలు దయచేసి మీకు అందరికి చెప్తున్నా పదే ఎందుకంటే దయచేసి మీరు తెలియక ఆ ప్లాస్టిక్ సంచులలో కానీ ప్లాస్టిక్ కవర్లలో కానీ అన్నం కానీ ఉప్పు అలాంటివి ఏమి పెట్టకండి ప్లీజ్. మీకు వీలైతే ఒక పిండి, మన ఒక తవుడు, ఒక దాన అలాంటిది గోమాతకు చేయండి. కానీ నాసిరకం అన్నం తినాల్సిన పాడైపోయిన అన్నము అలాంటివి మాత్రం ఇక్కడ నుంచి ఈ క్షణం నుంచి అన్న ప్లీజ్ అమ్మ మళ్ళొకసారి చెప్తున్నా, చేతిలో జోడించి మొక్కుతున్నా, గోమాతకు ఎలాంటి హాని కానియకుండా చూడండి. ఒక హిందూ